టీ తాగొచ్చండి? అంటే ఇప్పుడు జిమ్‌కెళ్ళేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు టీ తాగకూడదంటారు ఆ! కదా! తాగొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఏమైనా తినొచ్చు. కాకపోతే దానికి తగ్గ వర్కౌట్ చేస్తే ఇవేమి మనకు అడ్డు చేయవు. ఇంకా కొంత అవునా? ఎనర్జీనిస్తాయి హ్మ్. ఇవన్నీని. హుహు. కాకపోతే మనం ఏం చేయకుండా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయకుండా కామ్‌గా మనం అన్నీ ఫుడ్ తింటే దాన్ని డైజెషన్ చేసుకోవడానికి దానికి వర్కౌట్ లేక ఇబ్బంది పెడతాయి గానీ, ఒకవేళ మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వర్కౌట్ చేసుకుంటే టీ అన్నా తాగొచ్చు. ఏం తాగినా అది మనకి ఇంకా హెల్ప్ అవుద్ది గానీ అది మైనస్ ఏం కాదు. మరి తాగుతుంటాను కదా నేను ఎక్కువే. ఓకే. అవునా? హుహు. హాయ్ అండి. ఇంకా బయలుదేరుదాం. మనం బ్రష్ కొద్దిగా ఫేస్ వాష్ అది చేసుకుందాం. ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు స్ట్రెయిన్ అయి ఉంటాం కాబట్టి మనం వెంటనే ఇమీడియట్లీ ఏదైనా ఫుడ్ వెంటనే తీసుకోవడానికి బాగుంటుంది. అయితేనండి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది, అందుకని క్యాప్ వేసుకున్నాను. సైడ్లు ఇయర్స్ కవర్ చేసి ఉంటుంది కదని ఉద్దేశంతో దానివల్ల అది పెట్టుకుంటున్నాను. ఓకే, ఇంకా రెడీ అయిపోద్దామండి. కానీ కానీ ఒకటండి, మనం వర్కౌట్ చేయాలంటే బాగా యంగ్ పీపుల్స్ పర్వాలేదు కానివ్వండి, కొంత ఏజ్ అయిన తర్వాత మనం బయలుదేరాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అది. అయితే మనం ఏం చేయాలంటే మనం అనుకున్న టైంకి వెళ్ళలేకపోయినా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మనం వెళ్ళాలి. 1 అవర్ చేయడానికి వీలు కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అని చేసి వద్దాంలే అనే మినిమమ్ మైండ్లో పెట్టుకోవాలండి. అంటే వెళ్ళడం అయితే కన్ఫర్మ్. అక్కడ ఎంత ఎంత టైమ్స్ మనం వర్కౌట్ చేస్తాం అనేది పక్కన పెడితే మనం వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి, కొద్దిగానే చేసి వచ్చేయాలి అనేది పెట్టుకోవాలి కాన్సెప్ట్. అది పెట్టుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం కంపల్సరీ. ప్రతిరోజు బయలుదేరగలుగుతాం. కొద్దిగా టైం అటు ఇటు అయినా సరే, ఎంత ఏజ్ ఎఫెక్ట్ని బట్టి మనం కరెక్ట్గా ఇన్ టైం కంటే వెళ్ళలేం కానీ. సరేనండి, ఈరోజు నా దినచర్య ఎలా ఉంటుందో అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. నేను కూడా చాలామంది వీడియోలు చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి చూసి ఇన్స్పైర్ అయ్యిందే. అందుకని ఏదో నాకు నాకు తోచిన చెప్పడం వల్ల రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ కొంతమంది కొద్దిగా ఇన్స్పైర్ అవుతారేమో, అయ్యి వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళకి ఇట్లా ఇంట్రెస్ట్ ఇది ఆరోగ్యంకి సంబంధించింది కాబట్టి. ఫిట్నెస్ అంటే ఏదో ఓవర్ బిల్డప్ కోసం ఏం కాదు, కేవలం హెల్తీ అండి. ఇది ఒక అన్ని స్పోర్ట్స్లో ఇదొక స్పోర్ట్స్ అంటే ఇది కూడా స్పోర్ట్స్ లాంటిది ఇది. కాకపోతే అది కొద్దిగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అన్ని స్పోర్ట్స్ కూడా, అన్ని గేమ్స్ కూడా హెల్త్కి ఉపయోగపడతాయి ఎన్ని ఆడడం వల్ల. అదే సరేనండి, మనం వెళ్తున్న దారిలోనే అయితే ఇక్కడ షూటింగ్ ఒకటి అవుతుంది. అయితే వాళ్ళని అడిగాను, ఏంటి షూటింగ్ ఏంటని అడిగితే, ఎవరు హీరో ఏంటని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే ఎవరు కొత్త హీరోలేండి అన్నారు. అదే పేరు ఏంటండి అంటే, ఇంకా మరీ కొత్త హీరో అనుకుంటాను, పేరు చెప్పినా మీకు అర్థం కాదు కదా అనే ఉద్దేశంతో, లేదు సార్ కొత్త హీరోనండి, ఎవరు బాగా కొత్త వాళ్ళు అనేసారు. సరేనండి, అయితే అది అలా చూసుకొని వెళ్తున్నాను. అయితే మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఒక ఫ్రెండ్ అనేది పార్ట్నర్షిప్ ఉండాలండి దేనికైనా. ఎందుకంటే మనం ఒకసారి మనం లేజీ అయినప్పుడు వాడు రెడీ అయ్యి పికప్ చేసి ఫోన్ చేయడం, లేదంటే వాడు లేజీగా ఉన్నాడు మనం ఫోన్ చేయడం, ఇలాగ ఇద్దరు ఒకరు కనుక ఎక్కువ డేస్ మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అనమాట పార్ట్నర్ ఉండడం. ఒక ఫ్రెండ్ వచ్చాడు, వాడు నేను వెళ్తున్నాను. అయితే చూసారు ఆ పార్క్, అది చాలా బాగుంటుంది సార్. అది ఎక్కడ ఏంటని వివరంగా తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. కానీ అది చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ అది వర్షం అది పడడం వల్ల వాకింగ్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు వాకింగ్ అయితే చేస్తాం రెగ్యులర్, కనీసం 3-4 రౌండ్స్ చేసి అప్పుడు పైకి వెళ్తాం. వర్షం పడుతుంది, అక్కడ గ్రౌండ్ ఫుల్ వాటర్తో ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. అయితే మాకు ఆ ఫ్లోర్లు 3 ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మాకు ఆ మెట్లు ఎక్కేటప్పుడే మాకు అవి కొద్దిగా వర్కౌట్ అయిన ఫీలింగ్ లైట్గా వస్తుంది. అలా సాటిస్ఫై అయిపోతాం. ఇది జస్ట్ ఇది మామూలు వార్మప్ చేసుకునే రూమ్ అండి ఇది. తర్వాత ఇది జిమ్, ఇది లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించిందండి. ఆ జిమ్ ట్రైనర్ కూడా చాలా యంగ్ అబ్బాయి, అతను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏదైనా ఓపికగా చిరాకు పడకుండా అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సరే, అయితే నేను ఇవాళ అయితే లోయర్ చేయడానికని బయలుదేరాను. ఎందుకంటే ప్రతి బాడీకి టోటల్గా మనం డౌన్ బ్యాలెన్స్ కాసేది లోయర్ కాబట్టి చాలామంది దాన్ని అసిరేట్ చేస్తాం. కానీ మనం దాని మీద వర్కౌట్ చేయాలి అసలు అది మెయిన్, వర్కౌట్ చేయాలి. అది ఉంటే మిగతా బాడీ బిల్డప్ అంతా ఫిట్గా ఉంటుంది. జస్ట్ అసలు ఏంటంటే మనం కామన్గా మనం ఓపెన్ బాడీలో ఉన్న వెయిట్తో మనం ముందు వార్మప్ చేసుకోవాలండి. అంటే కొద్దిగా మనం వెయిట్లతో చేస్తాం కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వడం కోసం బాడీని మామూలు బాడీతో చేయాలి, చేసి ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత దాని తగ్గ వెయిట్లు కొద్దిగా పెంచుకుంటూ మనం ఉన్న స్టామినాని బట్టి చేసుకుంటూ ప్రెజర్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే బాడీ కూడా దానికి అలవాటు పడుతుంటుంది. అయితే ఈరోజు అయితే లోయరే చేయాలనుకున్నాను. కొద్దిగా లేటు కూడా అయ్యింది, వర్షం పడుతుంది కాబట్టి చేస్తున్నాను. అంటే ఇది వెయిట్లతో చేస్తున్నాను కదా, ఇది ఇలాగా
చేసుకొని మీరందరూ ఈ వీడియోని కొద్దిగా మీరు చూసిన తర్వాత మీరు ఫాలో అవుతారు